హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కాకరకాయ పొడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కాకరకాయలన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ అంతా పోయేలాగా కొద్దిసేపు ఆరబెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దానిలో కొద్దిగా నూనె ఇంకా కరివేపాకు కూడా వేసేసి దానిలోనే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసి ఒక్కసారి కలిపేసేయండి. ఇలా కలుపుతూ ఉండగా దానిలోనే చిటికెడు పసుపు కూడా వేసేసి ఒక్కసారి కలిపి కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నిటినీ ఆ వేగుతున్న నూనెలో వేసేసుకొని కొద్దిగా రోస్ట్ అయ్యే వరకు డీప్ ఫ్రై లాగా వేయించేసుకొని పెట్టేసుకోండి. ఇది ఇలా వేగుతూ ఉండగా దీనికి సంబంధించిన పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. విటమిన్ ఏ, విటమిన్ సి, ఇంకా ఐరన్ కంటెంట్ అండ్ ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది అండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కాకరకాయ అనేది చాలా హెల్తీ ఫుడ్. ఇంకొకటి హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా ఇది కాకరకాయ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి, ఇంకా కారం, ఉప్పు, దంచి వేసుకున్న మసాలాని దానిలోనే వేసేసుకొని ఆ కారం అనేది మొత్తం కాకరకాయలకు మంచిగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఉల్లి కారం ముద్ద చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా ధనియాల పొడి, చిటికెడు జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసుకొని మరొకసారి కలిపేసుకొని దానిలోనే కొద్దిగా పుట్నాలు కూడా మిక్సీ పట్టేసుకోండి, లేదంటే రోట్లో దంచేసుకున్నా సరే. పుట్నాల పొడి కూడా దాంట్లోనే వేసేసుకొని ఒక్కసారి ఆ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి, ఆ ముక్కలకి పట్టేలాగా. పొడి అనేది మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపిచ్చాగా కొద్దిగా పలుకుల్లాగా ఉండేలాగా దంచేసుకొని వేసేసుకొని ఒక్కసారి మొత్తంగా కలిపేసుకోండి. చాలా టేస్టీ అండ్ హెల్తీ కాకరకాయ వేపుడు రెడీ. డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.